ఒక కొంచెం నడిస్తే మనకు గోమతి ఘాటు, ఆ తర్వాత బడ్వేశ్వర్ టెంపుల్ వస్తుంది, శివ టెంపుల్. అది చూసుకుంటే 5 అయిపోతుంది. అట్టే మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసి ద్వారకాధీష్ టెంపుల్ చూసుకొని వచ్చి లగేజ్ తీసుకుందాం. ఓకే, దూరంగానే ఉంది మన రూమ్ నుంచి. సో ఇది చూడండి, ఇక్కడ ఉంది కదా ద్వారకా నగర్ సేవా సాధన అనేసి. సో దానికి ఆపోజిట్ స్ట్రీట్లో వెళ్ళమన్నారు, వెళ్తా ఉన్నాను. దాదాపు ఒక 2 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా, ఎగ్జాక్ట్లీ తెలియదు. వెళ్ళేటప్పుడు చూద్దాం గూగుల్లో ఎంత దూరం ఉంది హోటల్కి అనేసి. మనమే వెళ్తాను రోడ్ అంతా. అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ టైప్లో ఉంది కదా. సో ఇక్కడ 2 స్ప్లిట్ అవుతుంది. ఒకటి సన్సెట్ పాయింట్ ద్వారకా, ఇటుపక్కే వెళ్తే మనకు బట్కేశ్వర్ టెంపుల్. సో వెళ్దాం. 5000 సంవత్సరాల ముందు ఈ అరేబియన్ సముద్రం ఒడ్డున ఒక శివలింగం కనిపించింది. ఆ శివలింగమే ఈరోజు మనం చూడబోతున్న బట్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇది ద్వారకా పశ్చిమ ఘట్టానికి ఒడ్డున ఉంటుంది. అండ్ జూన్ జూలై నెలలో చూసుకుంటే ఈ శివలింగానికి సముద్రమే వచ్చి అభిషేకం చేస్తుంది అలలతో. శివరాత్రి రోజు మంచిగా ఇక్కడ సెలబ్రేషన్ చేస్తారు. ఓకే, ఈ శివలింగం 5000 సంవత్సరాల ముందు దొరికింది సముద్రం ఒడ్డున. బట్కేశ్వర మహామందిర్. లొకేషన్ అయితే వేరే లెవెల్. టెంపుల్ దగ్గర చూడండి, అక్కడే లైట్ హౌస్ కనిపిస్తుందా. ఈవినింగ్లో వస్తే, ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ వస్తే ఇక్కడ ప్లెజెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. అంత సూపర్గా ఉంది. కొండలు యాక్చువల్గా ఈ గుడి కూడా కొండ మీదే కట్టినారు యాక్చువల్గా. ఓకే, ఇలా ఉంది లొకేషన్. వేరే లెవెల్ కదా టెంపుల్ అట్మాస్ఫియర్. అండ్ లొకేషన్ కూడా సూపర్గా ఉంది. సముద్రం 3 పక్కల, మధ్యలో ఆ పరమేశ్వరుడు. అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నేరుగా గోమతి ఘాట్కి వెళ్దాం. అది గుడి పక్కనే ఉంటుంది. సో ఇది విషయం. టైం వచ్చి ఇప్పుడు 4:50. సో ఇక్కడ నుంచి వెళ్ళేదానికి నాకు తెలిసి గుడి దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ దేవుని కాబట్టి చూద్దాం, ఆ తర్వాత గోమతి ఘాట్ కవర్ చేద్దాం. సరేనా? ఎండ వేరే నా వల్ల కాలేదు, అందుకే 50 రూపాయలంట. 30 అడిగి నా ఓకే అన్నాడు. ఎక్కువ పోయి దింపేస్తాను. లాకర్లో మొబైల్ పెట్టేసి దర్శనానికి వెళ్దాం. వెళ్ళేసి వచ్చి ఎలా ఉంది చెప్తాను. ఆ తర్వాత మనం గోమతి ఘాట్ చూసుకుందాం. ఆ తర్వాత టైం అంటే దర్శనం టైం ఎంత అవుతుందో తెలియదు, తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ దట్. ఎనీవే 8 o'clock మనకు బస్సు. ఓకే, స్టే ట్యూన్డ్. హెవీ రష్. ఇక్కడ లగేజ్ ఇవ్వాలి అండ్ షూ స్టాండ్, మొబైల్ లగేజ్ 2 ఒకే చోట. సో లైన్లో నిలబడాలి. తెలిసి టైం ఇప్పుడు వచ్చి 5:10. మనం వచ్చేదానికి 6 అవ్వచ్చు అనుకుంటా అంట నా ఎస్టిమేషన్. 6కి వస్తే కూడా సంతోషమే, చూద్దాం. సూపర్ దర్శనము. మీరు కానీ పొద్దున 6:30కి వచ్చినారంటే మంగళారతి జరుగుతుంది. లేదు సాయంకాలం 5 గంటలకు ఓపెన్ చేస్తారు గుడి. 5 గంటలకు వచ్చినారంటే మంగళారతి జరుగుతుంది. వేరే లెవెల్. నిజంగా గూస్ బంప్స్ వచ్చింది. అసలు ఆ సౌండ్ బ్యాండ్ వాయిస్తారు లోపల. మనకే అసలు ఇంకా చెప్పలేం. ఆ ఫీలింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. మీరు కానీ చూసినారంటే
ఆ సౌండ్తో దేవుడిని చూస్తే మీకే ఫీలింగ్ అర్థమవుతుంది. దేవుడు ముందర అన్ని ప్రసాదాలు నైవేద్యం పెట్టుండారు. అంతా ఇంత కాదు, అన్ని రకాల పిండి వంటలు. సో సూపర్గా ఉంది. గుడి అయితే మ్యాక్సిమం 10 minutesలో బయట వచ్చేసినాం. ఓకే, మీకు నేను చెప్పలేదు కదా, నేనైతే డైరెక్ట్ ఆ షాప్ ఉంది కదా, ఆ షాప్ లాకర్లోనే ఇచ్చేస్తున్నాను. మొబైల్, స్మార్ట్ వాచ్, ఆ తర్వాత మన ఇది పవర్ బ్యాంక్ మొత్తం నేను ఆడే పెట్టేసినాను. 100 రూపాయలు. ఎందుకంటే ఇక్కడ లైన్లో నిలిచి మళ్ళా టైం లేదు. అంటే ఇప్పుడు మనం వచ్చినాం కాబట్టి మనకు తెలిసింది 15 నిమిషాలు అయిందనేసి. ఒకవేళ లేట్ అయ్యింటే సో రిస్క్ ఎందుకు, 8 o'clock బస్సు పెట్టుకొని, అది ఇంకా ఈ ఊర్లో ఈ బస్సులు తలకాయ నొప్పి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. సో అది విషయం. సో మీరు వస్తే మీకు తగినట్టు కన్వీనియంట్గా చూసుకోండి. మీరు ఇక్కడే స్టే చేసి దేవుడిని చూసేలాగుంటే ప్రాబ్లమే లేదు, హోటల్ రూమ్లో పెట్టేసి రావచ్చు. సో నాలాగా చూసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, టైం లేదన్నప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ ఎమర్జెన్సీలో యూస్ చేసుకోవడం తప్పే లేదు. సో మనం ఇప్పుడు వచ్చింది గుడి దగ్గర నుంచి, ఆ లాకర్ నుంచి అట్టే నడిచొస్తా అంటే ఇదే సుధామ సేతు. ఓకే, తల్లారి కొత్త బ్రిడ్జ్ చూసినారు కదా బేట్ ద్వారకా దగ్గర, అది సుదర్శన్ సేతు. ఇది సుధామ సేతు. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నారు, ఎవరిని అలో చేయడం లేదంటే టెంపరీగా. ముందు ఇక్కడి నుంచి అటుపక్క వెళ్ళాలంటే దీని మీద వెళ్ళచ్చు. గోమతి నది ఇక్కడ ఉండేది. ఓకే, సో దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇదే గోమతి ఘాట్. ఇక్కడి నుంచి అటుపక్క దాటడానికి యాక్చువల్గా ఈ ఒంటలో అయితే సవారీ చేయొచ్చు. ఒంట మీద కూర్చోబెట్టుకొని నదిలో దాటిస్తారు అటుపక్క. లేదంటే మనము ఆ బ్రిడ్జ్ ఉన్నప్పుడు బ్రిడ్జ్లో వెళ్ళి ఉంటాము. ఇప్పుడు బ్రిడ్జ్ అయితే బంద్ చేస్తున్నారు. సో అక్కడ వెళ్తా ఉంటారు చూడండి, క్రాస్ చేసి వెళ్తున్నారు కదా, అలా వెళ్ళచ్చు అటుపక్క. అక్కడ టెంపుల్ ఉంది. సో చూసి అడుగు పెట్టాలి, జారిందంటే చుక్కలే. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. వచ్చినప్పుడు దీన్ని ట్రై చేయండి. సో నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ట్రై చేయకండి, ఇలా తక్కువ ఉన్నప్పుడు ట్రై చేయండి. ఓకే, నీళ్ళు క్లీన్గానే ఉంది, గలీజేం కాదు. సో మట్టి ఇక్కడ ఉంది, ఎంత తెల్ల కనిపిస్తుంది మట్టి అంతా. ఇది చూసినారంటే వర్షాకాలంలో వేరే లెవెల్లో ప్రవేశిస్తుంది. అండ్ ఇక్కడి నుంచి గోమతి నది అరేబియన్ సముద్రం వెళ్ళి కలుస్తుంది. అక్కడ చూడండి, అక్కడికి వెళ్దాము. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి పాండవులకు ఉండారంటే పాండవుల గుహ, ఇక్కడ పాండవుల గుహ ఉంది, దాన్ని చూసుకొని అటుపక్క వెళ్దాం. ఓకే, సూపర్ వ్యూ కదా. శ్రీ లక్ష్మీనారాయణ్ పావన్ తీర్థ్. ఇక్కడి నుంచి ఇట్లా నడిచి వెళ్తే బీచ్ యాక్సెస్ కూడా ఉంది మనకు. రామేశ్వరం లాగానే కొన్ని తీర్థాలు కూడా ఇక్కడ ఉంది. ఇది గోమతి తీర్థ్ అంట. బావి చూడండి, జాంబువతి తీర్థ్. పంచ నదులు తీర్థేది, పంచ నదులు. సో ఇది కనిపిస్తుందా, కుషావతి తీర్థ్. స్కంద పురాణంలో ఉందంట దీని గురించి. చంద్రబాగ తీర్థ్. లాస్ట్ది పంచతీర్థంలో లక్ష్మణ్ తీర్థ్ అంటారు కదా. పంచతీర్థాలు ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఈ పంచతీర్థాలని దర్శించాలంటే వీళ్ళ దగ్గర కొంచెం డబ్బులు ఇస్తే ఆ బావిలో నుంచి నీళ్లు తీసి మీ చెయ్యి తడుపుతారు. సో అది మనం స్నానం చేసినంత పుణ్యం అంట. సో నేనైతే చేయలేదు, మీరు ట్రై చేయండి, సరేనా. ఇది కానీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి అటుపక్క అట్టే వెళ్ళిపోవచ్చు, కానీ క్లోజ్ చేసినారు. టైం 6:05. ఇంకా మనకు 1 hour 55 minutes ఉంది. సంగమం అవుతుంది కదా నది సముద్రంలో, అక్కడ గుడి ఉంది. అక్కడ చూసేసినామంటే ద్వారకా మొత్తం మనం కవర్ చేసినట్టు. సో వెళ్దాం రండి. చేస్తుంటారు చూడండి, సుధామ సేతు క్లోజ్ డ్యూ టు మెయింటెనెన్స్. ఈవిడే గోమతి మాతాజీ. గోమతి మాతాజీ, మహాలక్ష్మి మాతాజీ అంటే గోమతి దేవి మహాలక్ష్మి ఆలయాలు పోయేదారులో వస్తుంది. ఓకే, సో ఇక్కడ వెళ్తాండ్రు చూడండి. నేను వంట తీసుకెళ్తున్నాను కదా, అక్కడ వెళ్తాండ్రు చూడండి. యాక్చువల్గా ఇప్పుడు తక్కువ ఉంది నీళ్ళు. నేను ఒకప్పుడు ఇంకో వీడియోలో చూస్తున్నాను, వాళ్ళు కూర్చోండారు కదా, వాళ్ళ కాళ్ళు తడిచేంత నీళ్ళు ఉంటుంది, వంట వెళ్తుంది యాక్చువల్గా.
అడిగండి అక్కడ కూడా ఏటీవీ రైడ్ వేస్తాను డీలింగ్. వేరే లెవెల్ కదా. శ్రీ సంగం నారాయణ మందిర్. ఈ నది అలాగే వెళ్ళి సముద్రంలో సంగమం అవుతుంది. ఆ ఆనందానికి ఈ కృష్ణ పక్షులు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. చూడండి సినిమాలో చూసిన గ్రాఫిక్స్ లాగా ఉంది కదా. ఇక్కడ నుంచి చూస్తే ఏదో పైన రిబ్బన్లు అన్నట్టు వేలాడుతా టకటకటని వేలాడుతా అన్నట్టుంది చూడండి. సో అక్కడ వెళ్ళి సముద్రంలో దిగుతాండ చూడండి. సో టైం చూసుకుంటే 6:30 PM ఈవినింగ్. ఓకే, మన గుజరాత్ సిరీస్లో ఈరోజు డే 6. ఫస్ట్ టైము 6:30కంతా అన్ని ప్లేసెస్ కంప్లీట్ అవ్వడం, ఎక్స్ప్లోర్ చేసి ఇదే. అది కాకుండా ఈరోజు కొంచెం నేను లేట్గా లేసిన, 7:30కి లేసిన అలారం పెట్టుకొని. మామూలుగా 5:30, 6 కంతా లేసేవాడిని. ఈరోజు అయితే 7:30కి లేసిన. ఎందుకంటే టెంపుల్ 5 o'clock వెళ్తే కరెక్ట్గా ఉంటుంది, తొందరగా చూడొచ్చని హోటల్లో చెప్పినారు. అందుకే ఫస్ట్ బేట్ దార్కా ఏదని చూద్దామని వెళ్ళిపోయినాను. దానికి తగినట్టే అన్ని ప్లేసెస్ కరెక్ట్ కవర్ అయింది. సో మీరు కూడా ద్వారకా వచ్చినప్పుడు ఈవినింగ్ 5 o'clock దర్శనం వెళ్ళేటట్టు చూసుకోండి. మంగళారతి ఇస్తారు, వేరే లెవెల్గా ఉంది ఎక్స్పీరియన్స్. అండ్ ఈవినింగ్ ఈ లొకేషన్, గోమతి నది సంగమించే సముద్రంలో లొకేషన్, ఈ పక్షులు, ఇవన్నీ వేరే లెవెల్ ఫీలింగ్ ఇస్తుంది. సో ద్వారకా వచ్చినప్పుడు మిస్ కాకండి, సరేనా? నేను చెప్పినాను కదా, సో టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి జస్ట్ 250 meters మన హోటల్ అయితే. ఇక్కడ నుంచి రూట్ చూపిస్తాను చూడండి, ఎట్లా వెళ్తా ఉన్నాము ఇప్పుడే. వచ్చేసి చూడండి మన హోటల్. Your destination is on the left. సో గైస్, మీరు కానీ ద్వారకా వచ్చినప్పుడు లార్డ్ కృష్ణ హోటల్ బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదా, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 250 meters అంతే. మీరు ఇక్కడ బుక్ చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే అన్ని సెంటర్, గోమతి ఘాట్ అయినా, సంగమం అయినా, ఆ తర్వాత టెంపుల్ అయినా. సో ఇది. అండ్ ఇంకోటి ఏమంటే చెక్ ఇన్ టైం వెళ్ళొచ్చు 1 PM, చెక్అవుట్ 10:30. అండ్ ఇంకోటి ఏమంటే నేను నిన్న నైట్ వచ్చిన, మీరు చూస్తున్నారు కదా, నాది మార్నింగ్ 10:30కి చెక్అవుట్ అయిపోయింది. కానీ నేను ఇక్కడ బ్యాగ్ ఇక్కడే పెట్టేసి బేట్ ద్వారకా అన్నీ చూసుకొని ఇప్పుడు టైం అంతా 6:50. నన్ను ఏం అడగలేదు వాళ్ళు, అసలు ఫుల్ కోఆపరేటివ్. సో సూపర్ హోటల్. మీరు వచ్చినప్పుడు ఈ హోటల్ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇక్కడ రెస్టారెంట్ ఫుడ్ బాగుంది. నేను జీరా రైస్ అండ్ దాల్ తడ్కా ఆర్డర్ చేసిన. వీళ్ళు రెస్టారెంట్ లేదు కానీ పక్క నుంచి తెప్పిస్తారు, రూమ్ సర్వీస్ ఉంది, పక్కనే టీ షాపు, అన్నీ బాగుంది. సో ఈ హోటల్ అయితే నేను రెఫర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇదే ద్వారకా బస్ స్టాండ్ వచ్చేస్తున్నాం. టైం అయితే 7:40 PM. సో ఇదే మనం వెళ్ళిపోయే బస్, ద్వారకా టు భుజ్ స్లీపరు. 8 o'clock స్టార్ట్ చేస్తాడు. సో నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీరు కానీ ఇలాంటి గుజరాత్ ఇలాంటి ప్లేస్, కొత్త ప్లేస్కి సోలోగా వచ్చినప్పుడు ఎప్పుడైనా సోర్స్ అక్కడ స్టార్ట్ అయ్యి మీ వెళ్ళే డెస్టినేషన్ ఉండే బస్సులు బుక్ చేసుకోండి. వేరెక్కడో స్టార్ట్ అయ్యి మధ్యలో మీరు ఎక్కడ ప్లేస్కి వచ్చే బస్సులు అయితే చెప్పలేము, ఎందుకంటే లేట్ అవ్వచ్చు. మొన్న భావనగర్లో అలాగే 1 hour 50 minutes లేట్ అయింది. ఈ బస్ చూడండి, ద్వారకా టు భుజ్. సో ఇక్కడే ఇది స్టార్ట్ అవుతుంది. టైం యాక్చువల్గా 7:45, 7:40కే వచ్చేస్తాడు 8 o'clock బస్సు. సో ఇలా ఉండిందంటే మనకు ప్రాబ్లం లేదు. అదే మనం మధ్యలో ఎక్కడైనా ఎక్కాలంటే వీడు వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. వీడికి ఇక్కడ లేట్ అయినా, మధ్యలో ట్రాఫిక్ అయినా మనకి టెన్షన్, కొత్త ప్లేస్ కాబట్టి. లాంగ్వేజ్ తెలిస్తే ప్రాబ్లం లేదు.
లాంగ్వేజ్ తెలియదు కదా, సో అదొక ఛాలెంజ్. సో ఇదే మనం వెళ్ళబోయే బస్సు, స్లీపర్ ఏసీ ద్వారకా టు భుజ్. మహేష్ వీళ్ళ ఊరు వచ్చి కచ్ యాక్చువల్గా తను, బట్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు. సో ఇక్కడ బస్ స్టాండ్లో మీట్ అయినాడు. సో కొత్త ప్లేస్లో కొత్త ఫ్రెండ్స్ తగలడం నిజంగా ఒక మంచి అనుభూతి చెప్తా. బస్సు ఇలా ఉంది, ఏసీ వెంట్ ఇచ్చుకున్నాడు, లైట్ ఇచ్చుకున్నాడు, ఒక ల్యాంప్ లాగా అక్కడ మన లగేజ్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఛార్జింగ్ ప్లగ్ అయితే ఉంది, ప్రాబ్లం లేదు. అండ్ కుషనింగ్ ఓకే ఫైన్, కర్టన్ టైపు. అండ్ హెడ్ రెస్ట్ ఉంది, స్క్రీన్. అండ్ బస్సు ఇలా ఉంది, కెమెరా కూడా ఉంది చూడండి పైన. బస్సు స్టార్ట్ అయిపోయింది. సో కరెక్ట్గా 8 o'clock తీసినాడు. ఈరోజు హోటల్ అంతా లేదు, మన స్లీపింగ్ అంతా జిఎస్ఆర్టీసీ భుజ్ స్లీపర్లోనే. ఓకే, సో రేపు తెల్లారి 5:30కి రీచ్ అవుతాము భుజ్లో. భుజ్ మనల్ని ఎలా వెల్కమ్ చేస్తుందో చూద్దాం. యాక్చువల్గా ఈ 6 days అయితే మంచిగా వెళ్ళింది నిజంగా. కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త మనుషులు, కొత్త అనుభవాలు. భుజ్ కూడా మంచిగా మనల్ని వెల్కమ్ చేసి అన్ని ప్లేసెస్ మనం అనుకున్నట్టుగానే చూపిస్తే సూపర్ ఈ జర్నీ అయితే. భుజ్లో మనకు చాలా ప్లేసెస్ చూడాలి. యాక్చువల్గా ఈ ట్రిప్ మెయిన్ రిస్క్ ప్లేస్ వచ్చింది సోలోగా. ఫస్ట్ టైం రన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ జరుగుతుంది, అది నవంబర్ నుంచి మార్చ్ వరకు జరుగుతుంది. దానికోసమే వచ్చింది, కానీ దానికి కంపల్సరీ వెళ్తాం, దాంట్లో డౌటే లేదు. అందుకే ఈ ట్రిప్ వచ్చింది, వెళ్తా ఉన్నాం కూడా. కానీ రన్ ఆఫ్ కచ్ వెళ్ళాలంటే భుజ్ నుంచి చాలా ఛాలెంజ్, ఎందుకంటే బస్సులు సరిగా ఉండదు. అంటే రన్ ఆఫ్ కచ్కైనా వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడి నుంచి డోలావీరా రోడ్ టు హెవెన్ అంటే ఉంటుంది, దానికి వెళ్ళాలంటే బస్సులు మనకు దొరకదు. ఇదొకటి. ఇంకోటి కాలాదుంగ్, ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, న్యూట్రల్ పెడితే బండి వెనక వెళ్ళడం, ఆ ప్లేసు. ఇంకో 2 ప్లేస్ ఉంది, నారాయణ్ సరోవర్ అనేసి, ఇంకోటి లఖ్పత్ అనేసి. ఇండియాకి చివర ప్లేస్ వెస్టర్న్ సైడ్ చూసుకుంటే అక్కడ నుంచి జస్ట్ ఒక 5 to 10 kilometers పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది, BSF వాళ్ళు ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ 2 మనం చూడలేము, 80% డౌట్, ఎందుకంటే నాకు తెలుసు అంత టైం లేదు. కానీ ఖచ్చితంగా రన్ ఆఫ్ కచ్ కవర్ చేస్తాము, అందుకే వచ్చింది. కానీ నాకేమంటే ఈ కాలాదుంగు, డోలావీరా, అరప్పన్ సివిలైజేషన్ కూడా కవర్ చేస్తే బాగుంటుంది. ఇది చూడాలంటే ఖచ్చితంగా ట్యాక్సీయే కావాలి. సో రేపు హోటల్కి వెళ్ళి ట్రై చేద్దాం. కానీ హోటల్ 11 o'clock చెక్-ఇన్, కానీ మనం వెళ్ళేది 5:30కి. సో వాడు ఒప్పుకుంటాడో లేదో తెలియదు, రిక్వెస్ట్ చేయాలి. సో ఇది అప్డేట్. గుడ్ నైట్, సైనింగ్ అప్ ఫ్రమ్ యూ షాన్. టుమారో day 7లో మనము భుజ్లో కలుద్దాం. ఓకే, గుడ్ నైట్.